అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మన ముందు వీడియోలో సొత్తుదుంపల గురించి మీకు ఒక రెసిపీ చెప్తాను కదండి. అది ఇప్పుడు చేద్దాము. అది ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇప్పుడు మనకి గ్రోత్ అన్నది మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యింది. ఇదివరకు పాత యూట్యూబ్ ఛానల్లో, ఇప్పుడు మెల్లిమెల్లిగా సబ్స్క్రైబర్స్ అందరూ ట్రాన్స్ఫర్ అవుతున్నారు దీనికి. సో ఇంకా సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా ఇంకా వీడియోస్ ఏమైనా కావాలి అని అంటే నేను చేసి చెప్పిస్తాను. కొత్త కొత్త వీడియోస్ ముందు ముందు వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. పదాన మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి చూసారండి 3 సొత్తి దుంపలు తీసుకున్నాను నేను. ఆ 3 సొత్తి దుంపలు నాకు సరిపోతాయి. ఇగో ఈ కట్టర్ ఉన్నది కదండి, ఆ కట్టర్తో కట్ చేసుకుంటూ ఉంటాను. ఈ సొత్తి దుంపలకి కావాల్సినంత నేను పచ్చిమిరకాయలు అవి కూడా మీకు చూపిస్తాను. దీనికి నాకు 3 సొత్తి దుంపలు సరిపోతాయి అన్నాను కదండి, అవి మాకు దగ్గర దగ్గర ఒక 3-4 డేస్ వచ్చేస్తాయి. దానికి మించి ఇవి నిల్వ ఉండవు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక 5 డేస్ నిల్వ ఉంటాయి. సో పదండి చూద్దాము. ఈ సొత్తి దుంపలు నీట్గా సన్నంగా గుండ్రంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అనుకున్న వాళ్ళు తొక్క తీసి కొంచెం పొడవుగా కట్ చేసుకుని సన్నంగానే కట్ చేసుకుంటే వేరే ఊరుతుందనమాట. నైట్ నేను చేసుకుంటే మరి మధ్యాహ్నం మనం తినేయచ్చు. నేను ఎంత నీట్గా వాష్ చేసినా చూడండి అక్కడక్కడ అలా ఉండిపోయింది. సో తొక్కన తీసేసుకుంటాను. తొక్కతో తినేవాళ్ళు నీట్గా కడుక్కోవచ్చు అనమాట. చూడండి నేను శుభ్రంగా తొక్క తీసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కడుక్కున్నాను. చూస్తున్నారండి ఇలాగా కొంతమంది. నేను ఆల్రెడీ ఉప్పు నీటితో ముందు కడుక్కున్నాను. లేదు కడుక్కోకుండా తొక్కతో వాడేవాళ్ళు ఇప్పుడు ఉప్పు నీటితో కడుక్కోండి, లేదంటే ముందు కడుక్కోండి అనమాట. నేనైతే ఉప్పు నీళ్ళలో ముందు కడిగేసుకుంటాను, ఏమైనా డస్ట్ అది ఉంటాయి కదండి దానికోసం. కడుక్కున్న తర్వాత ఇగో ఇలా కడిగేసుకొని ప్లేట్లో పెట్టుకొని, ఇప్పుడు నేను ఇందాక కట్టర్ చెప్పాను కదండి, ఆ కట్టర్తో ఇలా సన్నంగా చూడండి రౌండ్ షేప్ ఈ మాత్రం సన్నదనము సరిపోతుంది అనమాట. ఎక్కువ మనం ఇచ్చేసుకుంటే మళ్ళీ ఓరడానికి మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇలాగేంటంటే అన్నంలో కలుపుకోవడానికి తినడానికి బాగుంటుంది. మజ్జిగ అన్నంలో కానీ కొంచెం నూనె అన్నంలో కానీ నాకైతే ఇలాగే ఇష్టం. మాకు ఇవి చూసారండి, నాకు దీనికి మనకు వాడాల్సింది సాల్ట్, పసుపు, 3 నిమ్మకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు అన్నమాట. కారం తినగలిసిన వాళ్ళు ఇంకో 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తిన వాళ్ళు తక్కువ, మనం కారం సరిపడా మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ సొత్తి దుంపలకి నాకు ఇవి సరిపోతాయి. చూసారండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా ముందు కలుపుకొని డబ్బాలో వేసుకోవచ్చు, కానీ నాకు సులువు ఏంటంటే డబ్బాలో వేసి అన్నీ కలిపేస్తాను అనమాట, ఈజీగా అవుతుంది. ఫస్ట్ సాల్ట్ వేసుకోండి, మనకి తగినంత సాల్ట్ అయితే నేను పెడుతుంది నాకు. సో నేను ముందు సాల్ట్ వేసేసుకుంటాను అనమాట. నాకు ఎంత సాల్ట్ పడుతుందో అంత వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు సరిపోతుందనమాట. 1/2 టీ స్పూన్ పసుపు తర్వాత నాకు చూడండి పచ్చిమిరకాయలు అన్నీ ఇలా తరుక్కోవాలి. పచ్చిమిరకాయలు వాటిలో ఊరితే ఇంకా టేస్ట్గా ఉంటుంది తినడానికి. పిల్లలు అయితే వేస్ట్ చేస్తారు కదండి, ఇలా పెట్టుకుంటే పిల్లలు కూడా మధ్యాహ్నంలో అది తినడానికి వాళ్ళకి బాగుంటుందన్నమాట. చూసారా అండి, నేను పచ్చిమిరకాయలు అలా వేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉన్నది చూసారు, ఆ నిమ్మకాయ కూడా ఇలా రసం మొత్తం పిండేసుకున్నాను. 3 నిమ్మకాయలు అనమాట. పిండుకుంటే నాకు ఆల్మోస్ట్ అంత మనకి నిమ్మకాయ ఎంత అయితే క్వాంటిటీ బట్టి చూసుకున్నామో పచ్చిమిరకాయలు దానికి సరి సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి, అప్పుడే కారం పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ సొత్తి దుంపలన్నీ ఇందులో వేసి పైకి కిందకి మిక్స్ చేసేస్తానండి. ఇలాగా కావాలి అనుకున్న వాళ్ళు ఆ పళ్ళెల్లోనే కొంచెం ముందే పైన అన్నీ వేసుకొని స్పూన్తో కలిపేసుకోవాలన్నమాట. సో నేనైతే అలా కలుపుకోవట్లేదు, జస్ట్ ఇలా కలిపేసుకుంటున్నాను. పక్కన మా పాప గోల్ చేస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి, ఆడుకుంటుంది. సో ఇలా కలిపేసుకున్నాను కదండి, ఇలా మూత పెట్టి నేను టైట్ కంటైనర్లో పెట్టుకొని మూత పెట్టుకొని నైట్ మొత్తం ఉంచేసి రేపు మధ్యాహ్నానికల్లా మనకి తినడానికి రెడీ అయితే అయిపోతుందండి సొత్తు దుంపలు అన్నవి. సో చాలా టేస్టీ యమ్మీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, నచ్చలేనన్న వాళ్ళు ఉండరు. చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా పుల్ల పుల్లగా కారంగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.